నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. విశుద్ధి మార్గంలో మనము మరణానుస్మృతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. నిన్న మరణము ఎటువంటి వారినైనా ఆక్రమించుకుంటుంది, చివరికి బుద్ధుడు కూడా మరణించక తప్పలేదు అని అంతవరకు చెప్పుకున్నాం. అనేక ప్రాణులకు నివాసంగా ఉండటం గురించి, ఈ శరీరము అనేకులకు నివాసం. 80 రకాల క్రిములకు ఇది నివాసం. బయటి చర్మం మీద ఉండే క్రిములు బయటి చర్మాన్ని తింటూ ఉన్నాయి. లోపలి చర్మంలో ఉండే క్రిములు లోపలి చర్మాన్ని తింటూ ఉన్నాయి. మాంసంలో ఉండే క్రిములు, కండరాలలో ఉండే క్రిములు, ఎముకలలో ఉండే క్రిములు, మూలుగలో ఉండే క్రిములు మూలుగను తింటున్నాయి. అక్కడే పుడుతున్నాయి, జీవించి మరణిస్తున్నాయి, మలమూత్రాలను వదులుతున్నాయి. వాటి కొరకు మన శరీరము ప్రసూతి గృహము, వైద్యశాల, శ్మశానము, శౌచాలయము, మూత్రశాలగా కూడా ఉన్నది. ఆ క్రిముల ప్రకోపం వలన కూడా ఈ శరీరము చనిపోతుంది. 80 రకాల క్రిముల వలనే అనేక లోపలి రోగాలకు, బయట పాములు, తేళ్ళు మొదలైన మృత్యు కారణాలకు ఈ శరీరము లోనయ్యేదే. 4 వీధుల కూడలిలో ఉంచబడిన లక్ష్యంపై అన్ని దిక్కుల నుండి బాణాలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వచ్చిపడినట్లుగా శరీరంపై కూడా అన్ని ఆపదలు వచ్చి పడతాయి. అది ఆ ఆపదల వలననే మరణిస్తుంది. ఒక చౌరస్తాలో ఒక లక్ష్యం ఉంచినాం అనుకో, ఇప్పుడు షూటింగ్ చేసేవాళ్ళు ఒక ప్లేటు, దాని మీద ఒక గుర్తు పెట్టుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. అట్లాంటి లక్ష్యాన్ని 4 వీధుల కూడలిలో ఉంచి అన్ని వైపుల నుంచి ఫైరింగ్ చేయొచ్చు అన్నప్పుడు అన్ని వైపుల నుంచి బుల్లెట్లు వచ్చి తాకుతాయి దానికి. అది పాతకాలంలో బాణాలు, బరిసెలు, బల్లాలు ఎవరి దగ్గర ఉన్నది వారందరూ వేసేవాళ్ళు అని, దాని మీద వేయండి అన్నప్పుడు వేసేవారు. అదేవిధంగా ఈ శరీరం మీద కూడా అన్ని వైపుల నుంచి ఆపదలు వచ్చి పడుతూ ఉంటాయి. దేనితోనైనా ఇది చనిపోవచ్చు. క్రిములతో చనిపోవచ్చు, లేదా రోగాలతో చనిపోవచ్చు, పాములు, తేళ్ళు వీటి వల్ల కూడా చనిపోవచ్చు. అందుకే భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, ఇచట భిక్షువు దినం గడిచిపోయి రాత్రి వచ్చినప్పుడు ఇలా ఆలోచిస్తాడు, మరణానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. నన్ను పాము కరువవచ్చు, తేలు కరువవచ్చు, జెర్రి కరువవచ్చు, అందువలన మరణం కలగవచ్చు. ఇలా జరగటం నా సాధనా మార్గంలో విఘ్నకారి అవుతుంది. సాధన పూర్తి చేసుకోకపోతే అట్లా జరగటము సాధనకు ఆటంకమే కదా. మధ్యలో చనిపోతే గమ్యాన్ని చేరకుండా, లేదా తూలి పడిపోవచ్చును, అజీర్ణం చేయవచ్చును, పైత్యం ప్రకోపించవచ్చును, కఫం ప్రకోపించవచ్చును, లేదా శస్త్రకవాతం ప్రకోపించవచ్చును. ఇది మరణించే శరీరాన్ని ఒక కత్తిలాగా కోసే వాయువు, కోసినట్టుగా లోపల బాధ. వాని వలన నేను మరణిస్తే అది నాకు విఘ్నకారి అవుతుంది. ఇలా కాయం యొక్క బహుసాధారణ రూపంలో మృత్యువును మరలా స్మరించాలి. ఆయువు దుర్బలత్వం వలన, ఈ ఆయువు దుర్బలమైనది. ఎందుకనగా ప్రాణుల ఆయువు శ్వాస ప్రశ్వాసలపై, అలాగే ఈర్యాపథంపై, శీతోష్ణాలపై
మహాభూతాలపై ఆధారపడి ఆహారంపై ఆధారపడి ఉన్నది. అంటే వీటిలో ఏది లేకున్నా ఈ శరీరం నిలవదు అని. శ్వాస లేకున్నా నిలవదు, సరైన ఈర్యాపథం లేకున్నా, అనుకూలమైన శీతోష్ణాలు లేకున్నా, లేదా మహాభూతాలు అంటే ఈ 4 భూతాల్లో తేడా వచ్చిన ఆహారం లేకున్నా ఇది చనిపోతుంది. ఈ ఆయువు శ్వాస ప్రశ్వాసలు సమానంగా నడుస్తూ ఉండటంపై ఆధారపడి ఉన్నది. ఒకవేళ ముక్కు నుండి బయటకు పోయిన వాయువు మళ్ళీ లోపలికి రానట్లయితే ఆ ప్రాణి మృతుడు అనబడతాడు, చచ్చినవాడు అనబడతాడు. 4 ఈర్యాపథాలు సక్రమంగా నడిచినప్పుడే బాగుంటుంది. ఒకవేళ ఏదైనా ఒకటే ఎక్కువగా ఉన్నట్లయితే దానివల్ల ఆయు సంస్కారము ఛేదింపబడుతుంది. అంటే కూర్చుండటము, పరుండటము, నడవటము, పరిగెత్తటము ఇట్లాంటి ఈర్యాపథాలు అంటే శరీరం ఉండేటువంటి భంగిమలు. అది ఒకే భంగిమలో ఉంటే అది కూడా ఆయుక్షీణమే. మనిషి కూర్చుండాలా, నడవాలా, పరిగెత్తాలా, శరీరానికి అవసరమైనటువంటి పనులు చేయాలి. ఊరికే తిని కూర్చుంటే దానివల్ల కూడా అనారోగ్యాలు కలుగుతాయని, ఆయువు తగ్గుతుంది. శీతోష్ణాలు కూడా సమంగా ఉంటేనే జీవితం నడుస్తుంది. ఎక్కువ చలి వలన లేదా ఎక్కువ వేడి వలన కూడా ప్రాణం పోతుంది. మహాభూతాలు సమభావంతో ఉంటేనే జీవితం నడుస్తుంది. భూధాతువు లేదా జలధాతువు మొదలైన వానిలో ఏ ఒక్కటి ప్రకోపించినా బలశాలి అయిన పుద్గలుని శరీరం కూడా పక్షవాతపు దెబ్బకు లోనే మరణించవచ్చును. శరీరంలోని 4 భూతాలు కూడా సక్రమంగా పనిచేయాలి. వాటిల్లో తేడా వస్తే కూడా రోగాలు వస్తాయని. అధికమైన దాహబాధతో అగ్నిధాతు ప్రకోపం వలన మరణించవచ్చును. లేదా కీళ్ళన్నీ విడిపోయినట్లుగా బాధ కలిగి వాయుధాతు ప్రకోపం వలన మరణించవచ్చును. భోజనం కూడా తగిన సమయంలో దొరికితేనే జీవితం నిలుస్తుంది, లేకపోతే నశిస్తుంది. ఇలా ఆయువు యొక్క దుర్బలతను బట్టి కూడా మరణాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఇంకా నిశ్చయము లేకపోవటం వలన అంటే ప్రాణులకు ఈ లోకంలో ఈ 5 అనిమిత్తాలు ఉన్నాయి. అంటే వీటి గురించి ముందుగా ఏమీ తెలియదు. ఈ 5 గురించి ఏమిటి అంటే జీవనము, రోగము, కాలము, దేహపాతము, గతి. ఇప్పుడు వీటి గురించి క్రమంగా చెప్పబడుతూ ఉన్నది. ఇదంతా సులభంగా అర్థమవుతున్నది కదా, అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్పడం లేదు. వీటిలో జీవితం ఇంతవరకే జీవిస్తాం, ఆ తర్వాత జీవించం అనే నిశ్చయము లేకపోవటం వలన గర్భధానం మొదలుకొని 1 వారం వరకు ప్రతిసంధిని గ్రహించే పుద్గలుని స్థితి, ఆ సమయంలో కూడా ప్రాణి మరణించవచ్చును. అంటే గర్భంలో పడ్డ మొదటి వారంలోనే పోవచ్చు. లేదా అర్బుద, పేశి, ఘన అవస్థలలోనూ, ఇవి శరీరంలో పిండం యొక్క అవస్థలు, అది క్రమంగా పెరుగుతూ ఉంటుంది కదా, ఆ స్థితులలోనూ నెల, 2 నెలలు, 3, 4, 10 నెలలు నిండినప్పుడు కూడా, గర్భాశయం నుండి బయటకు వస్తున్నప్పుడు కూడా ప్రాణి మరణించవచ్చును. ఒకవేళ అప్పుడు తప్పిపోతే ఆ తర్వాత 100 ఏళ్ల లోపల లేదా ఆ తర్వాత కూడా చనిపోవచ్చును. ఎప్పుడైనా పోవచ్చును. దీనికి ఇంత సమయం అని ఒక లెక్క ఏమీ లేదు. ఇక వ్యాధి వలన ఇంకా దేనితోనూ కాక ఈ రోగంతోనే చనిపోతాడు అనే నిశ్చయం లేదు. అంటే ఏ రోగంతోనైనా పోవచ్చు. కంటి రోగము, చెవి రోగము, లేదా ఏదైనా ఇతర రోగం, వాతం, పైత్యం, దేంతోనైనా పోవచ్చు మనిషి.
కాలం వలన అంటే ఈ సమయంలో చనిపోతాడు, ఇంకే సమయంలోనూ చనిపోడు అనేది ఏమీ లేదు. పొద్దున చనిపోవచ్చు, మధ్యాహ్నం పోవచ్చు, సాయంత్రం పోవచ్చు, రాత్రి కూడా పోవచ్చు. శరీరపాతం వలన శరీరం ఇక్కడే పడిపోతుంది, ఇతర చోట పడిపోదు అనే నిశ్చయము లేకపోవటం వలన అనిమిత్తము. ఊరిలో చచ్చిపోవచ్చు, ఊరి బయట పోవచ్చు, నీళ్ళలో చచ్చిపోవచ్చు, సముద్రంలో పోవచ్చు, చివరికి ఏమంటారు దాన్ని, ఆకాశంలో కూడా పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు. గతి కూడా అక్కడి నుండి జారి ఇక్కడ పుడతాడు అనే నిశ్చయం లేకపోవటం వలన అనిమిత్తము. అంటే ప్రాణి చనిపోయిన తర్వాత ఇక్కడనే పుడతాడు అనే నిశ్చయం ఏమీ లేదు. అతని గతిని బట్టి, కర్మగతిని బట్టి దేవలోకం నుండి జారిన ప్రాణి మనుషులలో పుట్టవచ్చు, మనుష్యుల నుండి జారిన ప్రాణి దేవలోకం మొదలైన వాటిలో ఎక్కడైనా పుట్టవచ్చు. ఇలా గానుగకు కట్టబడిన ఎద్దుల నరక, పశు, ప్రేత, మనుష్య, దేవలోకాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇలా అనిమిత్తం కావటం వలన మరణాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఇక సమయ పరిమితి వలన నేటి మానవుల ఆయువు అల్పమే. ఎక్కువలో ఎక్కువగా జీవించిన వారు 100 ఏళ్ళు లేదా అంతకన్నా కొంచెం తక్కువ ఎక్కువ బతుకుతాడు. కనుక భగవానుడు ఇలా అన్నాడు, భిక్షువులారా, మానవుల ఈ ఆయువు అల్పమైనది, ఇతర లోకాలకు పోవలసి ఉంటుంది. కుశల కర్మలు చేయండి, బ్రహ్మచర్యాన్ని పాలించండి. జన్మించిన వాడు మరణించకపోవటం అంటూ ఉండదు. ఎక్కువ కాలం బ్రతికేవాడు 100 ఏళ్ళు లేదా అంతకన్నా కొంచెం తక్కువ లేదా ఎక్కువ బతుకుతాడు. మానవుల ఆయువు అల్పమైనది. సత్పురుషులు దీనిని ఉపేక్షా దృష్టితో చూడాలి. ఈ ఆయువు ఎప్పుడైనా పోవచ్చు, ఎక్కడైనా పోవచ్చు అని ఇంతవరకు చెప్పుకున్నాం. అటువంటి ఈ ఆయువు చాలా అల్పమైంది. దీన్ని ఉపేక్షా దృష్టితో, దాని పట్ల ఎటువంటి రాగద్వేష మోహాలు లేకుండా ఉండాలి, చూడాలి. తల కాలిపోతున్న వానిలా వ్యవహరించాలి. మృత్యు ఎన్నటికీ రాదన్నట్లుగా ఉండకూడదు. ఇంకెన్నటికీ చచ్చిపోము, మేము ఇక్కడ ఇట్లాగే ఉంటాము అనే దృష్టి ఉండకూడదు. తల గాలిపోయేవాడు తలార్చుకోవాలని ఎంత తొందరగా ప్రయత్నం చేస్తాడో అంత తొందరగా నిర్వాణ సాధనకు పూనుకోవాలి. ఇంకా ఇలా అన్నాడు, భిక్షువులారా, పూర్వకాలము అరక అనే పేరు గల శాస్త్ర ఉండేవాడు. ఇలా అంగుత్తర నికాయంలో ఉండే అరక సూత్రాన్ని మొత్తం ఇక్కడ చెప్పుకోవాలని అంటున్నాడు. సంక్షిప్తంగా ఇక్కడ చెప్పబడ్డది అది. భిక్షువులారా, మరణ స్మృతిని ఇలా భావించే భిక్షువు, నేను ఒక పగలు రాత్రి బతకగలిగిన భగవానుని శాసనాన్ని మనస్సులో నిలుపుకునేవాడిని, అందువలన నేను ఎంతో సాధించుకునేవాడిని అని. ఆయువు గురించి నేను ఇంకా ఒక దినం బతకగలిగిన ఎంతో సాధించుకునేవాడిని అని. ఉన్న జీవితం అంతా పోగొట్టుకొని చివరిలో ఆ విధంగా బాధపడుతూ ఉంటారు అని. నేను ఒకసారి భోజనం చేసే సమయం వరకు జీవించిన భగవానుని శాసనాన్ని పాలించేవాడిని అని. 4-5 ముద్దల ఆహారాన్ని నమిలి మిగేంత వరకు బతికిన భగవానుని శాసనాన్ని పాలించేవాడిని అని. మరణస్మృతిని భావించే ఇటువంటి భిక్షువుల గురించే, భిక్షువులారా, వీరు ప్రమత్తులై విహరించేవారని, ఆశ్రవక్షయం కొరకు మందంగా మరణస్మృతిని భావించేవారని చెప్పబడింది. అంటే వీళ్ళు ఎక్కువ సమయాన్ని కోరుకుంటున్నారు అని. ఇంత జీవించినా కాదు, నేను ఒక శ్వాస వచ్చిపోయేంత సమయం జీవించినా ఆ సమయంలో నేను
భగవానుని శాసనాన్ని పాలించేవాణ్ణి అని అంత వేగిరపాటు ఉండాలని. అంతేగాని నేను ఎక్కువ సమయం బతికితే భగవానుని సమయాన్ని పాటిస్తా అనుకోవటం సరి అయింది కాదు అని. నేను ఒక ముద్దను నమిలి మింగేంత వరకైనా బతికితే భగవానుని శాసనాన్ని పాటించేవాడిని. ఇంకా భిక్షువులారా, నేను శ్వాసను వదిలి తీసుకునేంత వరకు లేదా తీసుకొని వదిలేంత వరకు బతికినా శాసనాన్ని పాటించేవాడిని అని మరణస్మృతిని ఇలా ఎవరు భావిస్తారో వారి గురించి వీరు అప్రమత్తులై విహరించేవారు, ఆశ్రవాల క్షయం కొరకు ప్రయత్నించేవారు, తీక్షణంగా ప్రయత్నించేవారు అని చెప్పబడుతుంది. ఈ విధంగా ఎంత తక్కువ సమయం బతికినా ఆ తక్కువ సమయంలో భగవానుని శాసనాన్ని సాక్షాత్కరించుకునేవాణ్ణి అని ఉన్నవాడే సరైనటువంటి వేగిరపాటు ఉన్నవాడు. ఈ బ్రతుకు ఎంత పరిమితము అంటే 4-5 ముద్దలు నమిలి మింగేంత వరకైనా ఉంటామో లేదో నమ్మడానికి వీల్లేదు. ఇలా సమయం పరిమితం కావటం గురించి మరణస్మృతిని మరలా భావించాలి. ఈ విధంగా మళ్ళీ మన ఆయువు పరిమితము అనే విషయాన్ని భావించాలి. క్షణాల పరిమితత్వం వలన నిజానికి ప్రాణుల జీవిత క్షణాలు చాలా పరిమితంగా ఒక చిత్త ప్రవృత్తి వరకే ఉన్నాయి. రథచక్రం తిరుగుతూ ఉన్నప్పటికీ కమ్మిపట్టా యొక్క ఏదో ఒక భాగమే నేలకు ఆనుకొని తిరుగుతుంది. నిలబడినప్పుడు కూడా కమ్మి యొక్క ఏదో ఒక భాగం మీద నిలబడుతుంది. అలాగే జీవితం కూడా ఒక చిత్తక్షణ సంతానం వరకే ఉంటుంది. ఆ ఒక చిత్తక్షణం ముగియటంతో ప్రాణి ముగిసిపోయింది అనబడుతుంది. అందుకే ఇలా చెప్పబడింది, గడిచిన చిత్తక్షణంలో అతడు బ్రతికాడు. అప్పుడు బ్రతుకుతున్నాడు, బ్రతుకుతాడు అనేవి లేవు. ఇప్పుడు వర్తమాన క్షణంలో బ్రతికినాడు, బ్రతుకుతాడు అనేవి లేవు. బ్రతుకుతున్నాడు అనేది మాత్రమే ఉంటుంది. అనాగత చిత్త క్షణంలో అంటే రానున్న క్షణంలో బ్రతికినాడు అనటం ఉండదు, బ్రతుకుచున్నాడు అనటం ఉండదు. బ్రతుకుతాడు అనేది మాత్రమే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక బండి నడుస్తూ ఉంటే ఆ బండి చక్రము టైర్ అనుకుందాం పోని ఎంతవరకు రోడ్డును ఆనుకొని ఉంటుందో అది మాత్రమే నడక. పైనున్న చక్రం ఇంకా రాలేదు, వెనక్కుపోయిన చక్రం పోయింది. ప్రయాణం ఎక్కడ జరుగుతున్నది? టైర్ ఎక్కడ రోడ్డుకు ఆనుకొని ఉన్నదో నేలకు అది మాత్రమే జీవితం, అది మాత్రమే ప్రయాణం. ఆ క్షణం వర్తమాన క్షణం. అట్లనే మనం ఈ హాల్లోకి వచ్చి ఇప్పుడు చాలా క్షణాలు గడిచిపోయినాయి, అవన్నీ పోయినాయి, అదంతా చచ్చిపోయినట్టే. ఎక్కడ బతికి ఉన్నాం మనము? ఈ క్షణంలో బతికి ఉన్నాం. ఆ గడిచిన క్షణంలో పోయినాం. ఆ క్షణం ఉన్నదా ఇప్పుడు? చచ్చిపోయిన వాడు ఇప్పుడు ఉన్నాడా? లేడు. పోయిన క్షణం ఇప్పుడు ఉన్నదా? లేదు. ఒక నది ప్రవహిస్తూ ఉంటే ఆ నీటి ప్రవాహము ఒక క్షణం ముందు ఉన్నది చాలా దూరం వెళ్ళిపోయింది. నువ్వు ఒక పాయింట్ దగ్గర నిలబడి ఒక చెట్టు మొదట నిలబడి నదిని చూస్తున్నావు అనుకో, చాలా నీరు పోయింది అంటే అదంతా చచ్చిపోయిన కిందకే లెక్క. ఇంకా వచ్చేది రాలేదు ఇక్కడ దాకా. కానీ ఈ చెట్టు దగ్గర ఏ నీరు ఉన్నదో అదే వర్తమానం, అదే జీవితం. మనం మాట్లాడుతున్న ఈ క్షణమే జీవితం. ఒక విధంగా చూస్తే ఈ క్షణము కూడా నిరంతరం కదులుతూనే ఉన్నది. అసలు స్థిరమైన జీవితం అనేది ఏది లేదు. అది దీంట్లో చెప్పబడ్డ గొప్ప విషయం. అది జీవితము, వ్యక్తిత్వము, సుఖదుఖాలు కేవలము ఒకే చిత్తంలో కలిసి ఉన్నాయి. ఆ క్షణము చాలా చిన్నది.
మన జీవితము, మన వ్యక్తిత్వము, మన సుఖదుఖాలు అన్నీ ఎక్కడున్నాయి? మనసు యొక్క ఆ ఒక క్షణంలోనే ఉన్నాయి. ఆ క్షణం చాలా చిన్నది. చనిపోయిన వారి లేదా ఇక్కడ జీవించి ఉన్నవారి గడిచిన క్షణాలు ఒకే విధంగా ఉన్నాయి. చచ్చిపోయిన వాడు ఎట్లో బతికిన వాడి యొక్క గడిచిన క్షణాలు కూడా అంతే. పోయినవాడు ఎట్లా పోయిండని చెప్పుకుంటున్నామో బతికిన వాడి యొక్క గతమంతా కూడా పోయిందే. అది ముందు అంటే ఈ క్షణానికన్నా ముందున్న ఒక క్షణం కావచ్చు, కానీ అది పోయిందే, అది చచ్చిపోయింది. మనం ఎక్కడ జీవించి ఉన్నాము? వర్తమాన క్షణంలోనే జీవించి ఉన్నాము. ఒక విధంగా అట్లా కూడా చెప్పడానికి లేదు. ఆ వర్తమాన క్షణం అనేది నిలకడగా ఉండేది కాదు, అది కూడా కదులుతూనే ఉన్నది. అంటే జీవితం అనేది ఒక ప్రవాహంలాగా నిరంతరము ప్రవహించేదే తప్ప నిలకడగా ఉండేది కాదు. ఈ ప్రవాహము ఎప్పుడైనా తెగిపోవచ్చు అని. పుట్టని చిత్తక్షణంలో అతడు ఉండడు, కేవలం వర్తమానంలోనే బ్రతుకుతాడు. అది భంగమైనప్పుడు ఈ లోకం చనిపోతుంది. అనగా ఫలానా వ్యక్తి బ్రతికి ఉన్నాడు అనటం కేవలము లోక వ్యవహార దృష్టితోనే సత్యము. అంటే సత్య దృష్టితో చూసినట్టయితే ప్రతిదీ కదులుతూ ఉన్నది కాబట్టి స్థిరత్వం ఏమీ లేదు అని జీవితానికి. క్షణాల పరిమితత్వం వలన మరణాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించాలి. ఇక్కడికి ఈరోజు